హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ అంశాలు, సో పర్యావరణ అంశాలైతే డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి పీడిఎఫ్ ఆల్రెడీ మనం యాప్‌లో జేవీ ఆస్పిరెంట్ గ్రూప్ అనేటువంటి యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ముఖ్యమైన ఒక గమనిక మీకోసమైతే 2024 జాన్వరి నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ అండ్ డిఫెన్స్ ఈ 3 నోట్స్ ఆల్రెడీ యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, కేవలం రూ. 99కి మాత్రమే ఇస్తున్నాము. సో, గ్రూప్ 2 నేపథ్యంలో ఇవన్నీ కూడా మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. అలాగే రూ. 99కే మీకు నోట్స్ ప్లస్ ఎగ్జామ్స్ 2 కూడా కలిపే ఉంటాయి. 2024 జాన్వరి నుండి డిసెంబర్ వరకు ఉంటాయి. సో, రూ. 99 మాత్రమే జేవీ ఆస్పిరెంట్ గ్రూప్ యాప్‌లో మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఎవరైనా అవకాశం ఉన్నవాళ్ళు, సో, కావాలనుకున్న వాళ్ళు దాన్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ అంశాల గురించి చూద్దాం ఇక్కడ. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలో పులులు వచ్చేసి 3682 పులులు ఉన్నట్టు కేంద్ర పర్యావరణ శాఖ అయితే లోక్‌సభలో వెల్లడించింది. సో, చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము లోక్‌సభకు ఇచ్చేటువంటి ఏ రిపోర్ట్ అయినా సరే అది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనేది మనం మైండ్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటే లోక్‌సభ అనేది మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ అంశాలు ఏవైతే రిపోర్ట్స్ వస్తున్నాయో అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో, చూద్దాం. దేశంలో 2018తో పోలిస్తే 2022లో పులుల సంఖ్య పెరిగిందని కేంద్ర పర్యావరణ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. సో, 2018లో పులుల సంఖ్య 2967. సో, 2018లో వచ్చేసి 2967 పులులుంటే 2022 నాటికి ఆ పులుల సంఖ్య 3682కు పెరిగింది. సో, దాదాపు దాని యొక్క రేంజ్ వచ్చేసి 3167 నుంచి 3925 మధ్య ఉంటుందన్నమాట. సో, ఎగ్జాక్ట్‌గా వచ్చేసి మనకు 2022 నాటికి 3682 పులులు ఉన్నట్టు. ఓకే. అండ్ అత్యధికంగా మధ్య భారతదేశంలో 1439 పులులున్నాయి. అలాగే పశ్చిమ కనుమల్లో, సో, మనకు పశ్చిమ కనుమల్లో 1087 పులులున్నట్టు ఈ యొక్క రిపోర్ట్‌లయితే వెల్లడించడం జరిగింది. సో, ఇక్కడ మనకు అత్యధిక పులులున్న రాష్ట్రం ఏది అని కూడా అడుగుతారు. సో, మధ్యప్రదేశ్ అందరికి తెలిసిన విషయమే. సో, ఇక్కడ మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా పులులు ఉంటాయన్నమాట. ఇక్కడ టైగర్స్ 785 టైగర్స్ ఉంటాయి మధ్యప్రదేశ్. అందుకనే మనము ఈ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రెజెంట్ ఏమని పిలుస్తున్నామంటే టైగర్ స్టేట్ అని కూడా పిలుస్తున్నాం. అండ్ సెకండ్ హైయెస్ట్ టైగర్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి 563. అండ్ మూడవ స్టేట్ వచ్చేసి అత్యధికంగా ఉన్నటువంటి పులులొచ్చేసి ఉత్తరాఖండ్ 560. తర్వాత ఫోర్త్ ప్లేసు మహారాష్ట్ర 444. అలాగే ఫిఫ్త్ ప్లేస్‌లో వచ్చేసి తమిళనాడు ఉంటుంది. 306 పులులు. అండ్ ఏపీలో, ఏపీలో వచ్చేసి 63 టైగర్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో వచ్చేసి 21 పులులు ఉన్నాయి. సో, ఈ డేటా అంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్, సో, దేశంలో 57వ టైగర్ రిజర్వ్. సో, మనకు చాలా ఇంపార్టెంటు. సో, వాస్తవానికి సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు దేశంలో 58వ టైగర్ రిజర్వ్ వచ్చిందని. సో, వాస్తవానికి అది తప్పు. సో, ఇప్పటివరకు ఎన్‌టీసీఏ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండింటికి అమలైనటువంటి ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 2024 డిసెంబర్ నాటికి కేవలం 57 టైగర్ రిజర్వ్‌లు మాత్రమే ఉన్నాయి. 2024 నాటికి. ఓకే. సో, 58 కాదు తప్పది. సోషల్ మీడియాలో మీకు కొన్ని చోట్ల 58 అని ఉంటుంది. అది రాంగ్ ఆన్సర్. సో, ఇక్కడ చూద్దాం. 57వ టైగర్ రిజర్వ్ చూద్దాం ఇక్కడ. మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి రాటాపానీ టైగర్ రిజర్వ్. సో, రాటాపానీ సంరక్షణ కేంద్రంను దేశంలో 57వ టైగర్ రిజర్వ్‌గా ఎన్‌టీసీఏ మీకు తెలుసుగా ఎన్‌టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేత గుర్తింపు పొందింది. సో, దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కూడా ఆమోదం తెలపడం జరిగింది. మరి రాటపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ డిస్ట్రిక్ట్‌లో మధ్యప్రదేశ్‌లో ఉంటుందంటే రైజన్ జిల్లాలో ఉంటుంది. ఓకే. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఇది వింధ్యా పర్వతాల్లో ఉంటుంది. మనకు మధ్యప్రదేశ్‌లో ఉంటుంది కదా! వింధ్యా పర్వతాలు. సో, ఆ ప్రాంతంలో ఉంటుందన్నమాట. మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి 8వ టైగర్ రిజర్వ్‌గా ఇది గుర్తింపు పొందింది. సో, దీంతో అత్యధికంగా ఏ రాష్ట్రంలో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో, లేటెస్ట్ దాంతో కలుపుకొని మనకు మొత్తం 8 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. సో, ఇది మొత్తం వచ్చేసి ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందంటే 1271.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సో, ఇందులో కోర్ ఏరియా, అలాగే బఫర్ ఏరియా 2 కూడా ఉంటాయి. ఒకవేళ కోర్ ఏరియా మీకు గావాలనుకుంటే 763
స్క్వేర్ కిలోమీటర్స్. అలాగే 507.6 వచ్చేసి ఇదొక బఫర్ ఏరియా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇప్పుడు 8 టైగర్ రిజర్వ్స్ అని చెప్పాము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. చూద్దాం మిగతా 7 ఉన్నాయనేది. సో, ఫస్ట్ వచ్చేసి మనకు కన్హా, సాత్పురా, అలాగే బాంధవ్‌ఘర్, పెంచ్, అలాగే సో, కన్హా టైగర్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అలాగే సంజయ్ ధూబ్రి, అలాగే పన్నా, వీరాంగ దుర్గావతి, అలాగే రాటాపాని లేటెస్ట్‌దనమాట. 2024లో ఇది అమలైంది రాటాపాని. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మీకోసం. సో, చూద్దాం ఇక్కడ. సో, దేశంలో 56వ టైగర్ రిజర్వ్ వచ్చేసి గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఇది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. 56వది ఇది. 56, 57 వచ్చేసి ఇందాక మనం డిస్కస్ చేసాం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. అండ్ ఇదొచ్చేసి ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా వచ్చేసి దేశంలోనే మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్. దేశంలోనే మూడవ అతిపెద్ద టైగర్ రిజర్వ్. అండ్ దేశంలో అత్యధిక టైగర్ రిజర్వ్ గల రాష్ట్రం మధ్యప్రదేశ్. ఇందాకే డిస్కస్ చేసాం. 8 ఉన్నాయి. అండ్ మధ్యప్రదేశ్ మనం టైగర్ స్టేట్‌గా అభివర్ణిస్తున్నాము. ఓకే. అండ్ నెక్స్ట్, సో, అంటార్కిటికాలో చైనా మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ అయితే ప్రారంభించింది. సో, ఇలాంటివి కూడా మీకు అడుగుతా ఉంటారు ఎన్విరాన్మెంటల్‌లో భాగంగా. సో, ఇటీవల ఏ దేశము అంటార్కిటికాలో మొదటి వాతావరణ పర్యవేక్షణ స్టేషన్ ప్రారంభించింది అంటే చైనా దేశము. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, తీర ప్రాంతాలకు సంబంధించిన ఒక నివేదిక రీసెంట్‌గా వెల్లడైంది. సో, తీర ప్రాంతాల కోత అనేటువంటి ఒక హెడ్‌లైన్ చూసుకుంటే వివరాలకు చూద్దాం. 1990, 2018 మధ్యలో దేశవ్యాప్తంగా చూసుకుంటే 33 ఈ డేటా ఇంపార్టెంట్ మీకిక్కడ. ఎన్విరాన్మెంటల్ అనేది మీకిక్కడ జాగ్రఫీలో భాగంగా కూడా అడుగుతారు. కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో, 1990, 2018 మధ్యలో దేశవ్యాప్తంగా 33.6% తీర ప్రాంతం కోతకు గురైనట్లు తెలియజేసింది. అలాగే గుజరాత్‌లో అత్యధికంగా 537.30 కిలోమీటర్ల తీర ప్రాంతం కోతకు గురైంది. సో, తర్వాత అత్యధికంగా ఏ రాష్ట్రంలో కోతకు గురైందంటే తీర ప్రాంతం తమిళనాడు రాష్ట్రము, తర్వాత పశ్చిమ బెంగాలు, అలాగే తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకు ఫోర్త్ ప్లేస్‌లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఓకే. అండ్ ఈ యొక్క వివరాలను కేంద్ర ప్రభుత్వమైనటువంటి ఎన్‌వి స్టార్స్ ఇండియా రిపోర్ట్. సో, ఇది ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. ఎన్‌వి స్టార్స్ ఇండియా రిపోర్ట్ 2024 ఈ యొక్క నివేదికలైతే ఈ యొక్క అంశాలనేవి మీకు వెల్లడించడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ మరొకటి ఇంపార్టెంట్ యూఎన్‌సీసీడీ నివేదిక అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎడారీకరణకు సంబంధించి, డెసర్టిఫికేషన్‌కి సంబంధించి మీకిక్కడ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో, చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎడారీకరణకు గురయ్యే భూమి శాతం పెరుగుతుందని యూఎన్‌సీసీడీ రిపోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సో, గత 30 ఏళ్లుగా చూసుకుంటే 77% భూమి అనేది పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని ఈ యొక్క రిపోర్ట్‌లో వెల్లడైంది. సో, ఎంత శాతమంట? 77% భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఈ యొక్క 30 ఏళ్ల సమయంలో భూమిపై పొడి నేలల సంఖ్య దాదాపు 43 లక్షల చదరపు కిలోమీటర్లు పెరిగిందని, ఇది మొత్తం భూభాగంలో చూసుకుంటే 40% పైనని. ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపై బాగా ఫోకస్ చేయండి మీకు. ఓకే. సో, 1కి 2 సార్లు వినడానికి ట్రై చేయండి. మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కర్బన ఉద్గారాల విడుదలకు నడుము కట్టకపోతే మాత్రము 3% సాధారణ భూములు పొడిగా మారిపోతాయని నివేదిక హెచ్చరించిందనమాట. ఓకే. అండ్ మరోవైపు ఈ యొక్క పొడి భూముల్లో నివసించేటువంటి వారి సంఖ్య గత 30 ఏళ్లలో 230 కోట్లకు చేరుకుందని, ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఆ సంఖ్య 2100 నాటికి 500 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. సో, ఈ డేటా ఏంటంటే పొడి భూముల్లో నివసించే వారి సంఖ్య గత 30 ఏళ్లలో 230 కోట్లకు చేరుకుంటే, ఒకవేళ అదే కొనసాగితే ఈ యొక్క పొడి భూముల పరిస్థితి 2100 నాటికి 500 కోట్లకు చేరుతుంది. ఈ యొక్క పొడి భూముల్లో నివసించే వారి సంఖ్య అని రిపోర్టు వెల్లడించడం జరిగింది. ఓకే. అండ్ ఎడారీకరణ ముప్పు తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఒకసారి చూసుకుంటే యూరప్, పశ్చిమ అమెరికా, బ్రెజిల్, ఆసియా, అలాగే మధ్య ఆసియాలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఈ యొక్క ఎడారీకరణ ముప్పు అనేది అధికంగా పొంచి ఉన్నట్టు ఈ యొక్క యూఎన్‌సీసీడీ రిపోర్ట్ అయితే వెల్లడించడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక జీవిని కనుక్కున్నారు. ఒక జీవి వార్తలో నిలిచింది. సో, ఏంటి ఆ యొక్క జీవి అనేది చూద్దాం. డుల్సీబెల్లా కమాంచక జీవి. సో, పెరు, చిలీ దేశాల సముద్ర తీరంలో డుల్సీబెల్లా కమాంచక అనేటువంటి ఒక జీవిని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో, ఎక్కడ గుర్తించారు అని అడుగుతారు మీకు. సో, పెరు అలాగే చిలీ మనకు దక్షిణ అమెరికా ఉంటుంది కదా! సో, అక్కడ మీకు పెరు, చిలీ అనేటువంటి దేశాల సముద్ర తీరంలో ఈ యొక్క డుల్సీబెల్లా అనేటువంటి
జీవిని కనుక్కోవడం జరిగింది. సో, కమాంచక అంటే అర్థం ఏంటంటే చీకటి అని అర్థం. చీకటి. కమాంచక, చక చీకటి. ఓకే. సో, ఇది ఒక మాంసాహారి. ఇదొచ్చేసి యాంఫిపాడ్ వర్గానికి చెందినది. ఇతర జీవులను ఆహారంగా తీసుకుంటుంది. సో, ప్రస్తుతం ఇవి అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. ఐయూసీఎన్ ప్రకారము ఇవి అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. ఈ యొక్క డొల్సిబెల్లా కమాంచక అనేటువంటి ఒక జీవి. సాధారణంగా ఈ యొక్క జీవులు ఏం చేస్తుంటాయంటే సముద్రం లోపల జీవిస్తూ ఉంటాయి. దాదాపు 8 కిలోమీటర్ల సో, సముద్రానికి మనకు 8 కిలోమీటర్ల అడుగులో ఈ యొక్క కమాంచక అనేటువంటి జీవులు నివసిస్తుంటాయి. సో, వీటిని ఎక్కడ గుర్తించారంటే ఎగ్జాక్ట్ ప్లేస్‌లో అటకామా ట్రెంచ్. సో, అటకామా ట్రెంచ్ అనేటువంటి ప్లేస్‌లో దీన్ని గుర్తించారు. సో, అటకామా అంటే తెలుసు కదా మీకు. భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం అని దీన్నంటారు. సో, భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం అంటే సుమారు 8 కిలోమీటర్ల ప్రాంతం. 8 కిలోమీటర్ల ప్రాంతం. ఓకే. నెక్స్ట్ పాయింట్. ఒక తుఫాను వార్తలు నిలిచింది. చీడో తుఫాను. చీడో తుఫాను బీభత్సం సృష్టించిందని జెప్పేసి. సో, ఏంటనేది హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం అయినటువంటి మయోట్, మయోట్ అనేటువంటి దాంట్లో చీడో తుఫాన్ అనేది బీభత్సం సృష్టించింది. సో, ఈ యొక్క మయోట్ అనేది ఎక్కడుంటుందంటే హిందూ మహాసముద్రం ఉంటుంది. ఈ యొక్క ఫ్రెంచ్ ద్వీపకల్పం ఫ్రాన్స్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుందనమా అది ఉంటుంది. సో, ఎక్కడొచ్చింది చీడో తుఫాన్ వచ్చేసి మయోట్. ఓకే. నెక్స్ట్ నూతన పరాన్న కీటకం. ఒక కీటకాన్ని గుర్తించడం జరిగింది. సో, ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో, కర్ణాటకలో ఉన్నటువంటి చామరాజనగర్ జిల్లా యలందూర్ సమీపంలో సో, కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువగా. సో, ఇక కణ జహుల అనేటువంటి ఒక నూతన పరాన్న జీవి, ఒక పరాన్న కీటకాన్ని అశోక ట్రస్ట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. సో, కణ జహుల జహుల అనేటువంటి ఒక జీవిని పరాన్న జీవిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు అని మీకు ఎగ్జామ్‌లో అడిగితే కర్ణాటక ఆన్సరు. ఓకే. సో, ఇవి ఏమి తిని బతుకుతాయంటే చీమలు మరియు చెదలు. చీమలు మరియు చెదలు తిని ఈ యొక్క కణ జహుల అనేటువంటి జీవులు తిని బతుకుతా ఉంటాయి. చీమలు, చెదలు. నెక్స్ట్ కేంద్ర పర్యావరణ, అటవీ అలాగే కాలుష్య నియంత్రణ మండలి. ఈ యొక్క 2 సంస్థలు కలిసి ఒక శాఖ అలాగే ఒక సంస్థ 2 కలిపి ఒక నివేదిక రిలీజ్ చేసింది. ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. సో, గత 5 ఏళ్లలో ఉత్పత్తి అయినటువంటి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఒకవేళ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనే పదం ఉపయోగించకపోతే ఈ వేస్ట్ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తాడు. సో, గత 5 ఏళ్లలో ఈ యొక్క ఈ వేస్ట్ ఎలా ఉత్పన్నమైంది దేశంలో అనేది చూసుకుంటే సో, 2019, 24 మధ్య మొత్తం చూసుకుంటే 73,22,965 టన్నుల ఈ వేస్ట్ పేరుకుపోయింది. సో, మొత్తంగా 2019 నుంచి 2024 వరకు. ఓకే. ఇప్పుడు ఇయర్ వైస్‌గా చూసుకుంటే 2019, 2020లో వచ్చేసి 10.14 లక్షల టన్నులు. 2020, 21లో వచ్చేసి 13.46 లక్షల టన్నులు. అలాగే 2021, 22లో 16.01 లక్షల టన్నులు. అలాగే 2022, 23లో వచ్చేసి 16.09 లక్షల టన్నులు. సో, 2023, 24లో వచ్చేసి 17.51 లక్షల టన్నులు. సో, ఈ యొక్క ఈ వేస్ట్ అనేది ఉత్పత్తి అవ్వడం జరిగింది. యాస్ పర్ దిస్ రిపోర్ట్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్. సో, ప్రపంచంలో అత్యధిక అడవులు ఉన్నటువంటి దేశాలు. సో, రీసెంట్‌గా ప్రపంచ బ్యాంక్, సో, వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. సో, ఏంటంటే ఆ రిపోర్ట్ దేనికి సంబంధించిందంటే ప్రపంచంలో అత్యధికంగా అడవులు ఉన్న దేశాలు. సో, చూద్దాం పాయింట్ వైస్‌గా ఇంపార్టెంట్ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. సో, దేశము, అలాగే అడవుల విస్తీర్ణము, అలాగే మొత్తం అడవుల శాతం ఎంత అని చూద్దాం. సో, ఫస్ట్ అత్యధికంగా అడవుల శాతం ఏ దేశంలో ఉందంటే రష్యా, సెకండ్ వచ్చేసి బ్రెజిలు, కెనడా మూడో ప్లేసు, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకు అమెరికా ఉంటుంది. అలాగే ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి చైనా ఉంటుంది. అండ్ ఇండియా వచ్చేసి 9వ స్థానంలో ఉంది. నైన్త్ ప్లేస్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా అడవులు ఉన్నటువంటి స్థానాల్లో భారతదేశం 9వ స్థానం ఉంటుంది. యాస్ పర్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. మరి రష్యాలో ఎన్ని అడవుల విస్తీర్ణం ఉంది అనేది ఒకసారి చూసుకుంటే మనకు 81,53,116. అలాగే అడవుల శాతం చూసుకుంటే మనకు ఈ విస్తీర్ణం అడగరు గానీ అడవుల శాతం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ రష్యా వచ్చేసి 20.1%, బ్రెజిల్ వచ్చేసి 12.3%, అలాగే అమెరికా వచ్చేసి 7.7%, అలాగే చైనా వచ్చేసి 5.5%, మరి ఇండియా వచ్చేసి 9వ స్థానంలో ఉందని చెప్పాము. 1.8% అంటే తగ్గిపోయింది చూడండి. గతంలో మనం చూసుకుంటే చాలా పుస్తకాల్లో 2% అనేటువంటిది మనం చూసి ఉంటాం. 2% అనేది మనం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 1.8% తగ్గింది. అంటే దాదాపు 0.2% తగ్గింది. ఓకే. ఇంపార్టెంట్ చూడండి ఇది. అండ్ ఇక్కడ చూద్దాం కొన్ని పాయింట్స్ ఇక్కడ. సో, 2022లో ప్రపంచవ్యాప్తంగా
నరికివేతకు గురైనటువంటి అడవులొచ్చేసి 41,00,000 హెక్టార్లు. అంటే ప్రతి ఒక్క నిమిషానికి నరికివేత జరిగినటువంటి విస్తీర్ణం 11 ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌తో సమానమనమాట. సో, 2022లో ప్రపంచవ్యాప్తంగా నరికివేతకు గురైనటువంటి అడవులొచ్చేసి 41,00,000 హెక్టార్లు. 41,00,000 హెక్టార్స్ అనమాట. ఓకే. ఈ రిపోర్ట్ అనేది ఇంపార్టెంట్ మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ అడవుల నరికివేత అధికంగా గల దేశాలు ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో, అత్యధికంగా బ్రెజిల్‌లో అత్యధికంగా అడవుల నరికివేత జరిగింది. అక్కడ దాదాపు 11.4 లక్షల హెక్టార్లు అడవులను కోల్పోయింది. అండ్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్. సో, గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం వార్తల్లో నిలిచింది. సో, ఏంటనేది చూద్దాము. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 2,500 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నటువంటి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో చిరుత పులులకు అనుకూల ఆవాసాన్ని ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుందనమాట. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో అడుగుతారు. సో, గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం కోసం చిరుత పులుల అనుకూల ఆవాసాన్ని ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వము అని అడిగితే మధ్యప్రదేశ్. ఒకవేళ ఏ 2 రాష్ట్రాల మధ్య ఇది విస్తరించి ఉంది అంటే మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. ఓకే. అంటే ఈ అభయారణ్యం గుండా మనకు చంబల్ నది మనకు ప్రవహిస్తూ ఉంటుంది. సో, ఈ యొక్క గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి 1974లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ డేంజరస్ ఇంపార్టెంట్ రిపోర్ట్ భారతదేశ అటవీ నివేదిక. సో, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అని పిలుస్తాము. ఇది వచ్చేసి 18వ ఎడిషన్, 18థ్ ఎడిషన్ 18వ నివేదిక. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే చాలా చాలా డేంజరస్ టాపిక్ ఇది. భారతదేశ అటవీ నివేదిక. సో, చూద్దాం. పాయింట్ వైస్‌గా డిస్కస్ చేద్దాం. కొన్ని పాయింట్స్ ఇక్కడ. భారతదేశంలో 2021 నుండి మొత్తం అటవీ చెట్ల విస్తీర్ణం బోత్ ఫారెస్ట్ అండ్ ట్రీస్ 2 కలిపి విస్తీర్ణము 2021 నుండి మొత్తం 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగిందని, అండ్ 2023లో భౌగోళిక ప్రాంతంలో ఇది ఎంత శాతంగా ఉందంటే 25.17% ఉందని ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 నివేదికలో వెల్లడైందని జరిగింది. సో, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని పిలుస్తాం దీన్ని. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2021, 23లో ఆ యొక్క మధ్యకాలంలో పెరిగినటువంటి విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్‌ను డిసెంబర్ 21న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రెజెంట్ ఎవరున్నారు? భూపేందర్ యాదవ్ విడుదల చేయడం జరిగింది. సో, ఈ యొక్క రిపోర్ట్‌లో దేశంలోని అటవీ చెట్ల విస్తీర్ణంతో పాటు కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా ప్రస్తావించడం జరిగింది. సో, ముఖ్యంగా 2023 నాటికి అటవీ విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు. అంటే దాన్ని శాతంలో చెప్పుకుంటే 21.76% అంటాము. చెట్ల విస్తీర్ణం చూసుకుంటే 1,12,014 చదరపు కిలోమీటర్లు. దాన్ని పర్సెంటేజ్ తీసుకుంటే 3.41% మేర పెరిగిందని ఈ యొక్క నివేదికలో పేర్కోవడం జరిగింది. సో, 2005 స్థాయిలతో పోలిస్తే భారతదేశంలో 2.29 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడం ఈ నివేదికలో అత్యంత సానుకూలమైనటువంటి అంశం ఇదేనని ఈ యొక్క నివేదికలో వెల్లడించడం జరిగింది. సో, ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, బహుశా ఇది ఇంపార్టెంట్ అడగొచ్చు. 2005 స్థాయిలతో పోలిస్తే భారతదేశం 2.29 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించింది. 2005 స్థాయిలతో పోలిస్తే. ఓకే. 2023లో 30.43 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు మన దేశంలో ఉత్పత్తయ్యాయి 2023లో. కానీ 2005 స్థాయిలతో పోలిస్తే ఎంత శాతం తగ్గింది అని అడిగితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో 2.29 బిలియన్ టన్నులు. ఓకే. సో, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చూద్దాం ఇక్కడ. సో, 1987 నుండి ప్రతి 2 సంవత్సరాలకు వాస్తవానికి 2019లో ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్‌ని రిలీజ్ చేశారు. ఆఫ్టర్ 2019 తర్వాత 21 తర్వాత ఈ యొక్క అంటే 2 ఇయర్స్‌కి ఒకసారి మనం చూసుకుంటే 2023 అంటే అంతకంటే ముందు 2019లో వచ్చుంటుంది. 2021లో వచ్చుంటుంది. 1987 నుండి ప్రతి 2 సంవత్సరాలకి ఈ యొక్క ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఈ యొక్క నివేదికను విడుదల చేస్తూ ఉంటారన్నమాట. సో, 2023 నాటికి అటవీ విస్తీర్ణం మరియు చెట్ల విస్తీర్ణం భారతదేశంలో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం విస్తీర్ణం ఎంత అని అడుగుతారు. 25.17% మొత్తం పర్సెంటేజ్ చెప్పుకుంటే ఒకవేళ చదరపు కిలోమీటర్‌లో అడిగితే 8,27,356.95 చదరపు కిలోమీటర్లు. వన్స్ అగైన్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్తాను. 8,27,356.95 చదరపు కిలోమీటర్లు. ఇందులో వచ్చేసి స్క్రబ్ వచ్చేసి 1.33% ఉంటుంది. నాన్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కాకుండా మిగతా ప్రాంతం వచ్చేసి 73.50% ఉంటుంది. ఓకే.
సో 25.17, 73.50 అలాగే 1.33 మొత్తం చూసుకుంటే మీకు 100% ఉండేది. కావాలంటే లెక్క పెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ పర్సెంటేజ్‌లో మీకు ఇక్కడ లెక్కల్లో వేశాం. దేశం యొక్క భౌగోళిక ప్రాంతం మొత్తంగా చూసుకుంటే 32,87,468.88 చదరపు కిలోమీటర్లు. సో ఇందులో మొత్తం 100% అనుకుంటే 73 పాయింట్ ఈ డేటా అంతా కూడా ఇక్కడే ఉంటుంది. సో, నాన్ ఫారెస్ట్, ఫారెస్ట్ అండ్ ట్రీస్ అలాగే స్క్రబ్ మొత్తం చూసుకుంటే 100% ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సో, ఇవి మీకు 2024 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అంశాలు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.